హాయ్ ఆల్. ఎప్పుడు చికెన్ రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా పాలకూరతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని అవి దూరగా వేగాక అందులోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అది మంచిగా ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి మంచిగా వేయించండి. అది వేగాక అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసి అందులో వేసుకోండి. అది మంచిగా కరిగాక ఒక 5 minutes దాన్ని అలాగే ఉడకనివ్వండి. మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అలా ఉడకనివ్వండి. ఒక 5 minutes మంచిగా ఫ్రై అయ్యాక అందులో మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కడిగి అందులో వేసుకోండి. అది దాంట్లో నుంచే నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి. సో ఆ నీటికి మనకు చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేకుండా చాలా బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడు చికెన్ రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి. మనకి హెల్త్ ఉంటుంది అండ్ నాన్ వెజ్ తిన్నట్టు కూడా ఉంటుంది. అండ్ ఇలాగే చూడండి, మనం వాటర్ వేయకుండా కానీ మనకు పాలకూరలోంచే వాటర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా పాలకూరలోనే మంచిగా ఉడకనివ్వండి. మంచిగా దగ్గర పడ్డాక చికెన్ ఉడికాక వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇలాంటి మంచి వంటకాలు కావాలంటే నా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.